మేము దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని బయ్యారం క్రాస్ రోడ్డు కానివ్వండి, బయ్యారం ఊళ్ళో కానివ్వండి, సీతంపేట కానివ్వండి, డ్రైనేజీలను ఆక్రమించుకొని డ్రైనేజీలను పూర్తి చేసి దాని మీద కట్టడాలు కట్టడం జరిగింది. దాన్ని గుర్తించి గ్రామ పంచాయతీ ముందు డ్రైన్లు క్లీన్ చేయించేసి ఎవరైతే ఆక్రమణలకి గురైనారో వాటన్నిటిని కూడా మొత్తం తొలగిస్తున్నాం. తొలగించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనుక మళ్ళీ ఆక్రమణలకు గురి చేస్తే కనుక ఈసారి వాళ్ళకి ఫైన్ వేసి ఏమైనా షాపులు ఉంటే కనుక షాపులు సీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అట్లనే వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము. ముందు ఎటువంటి ఆక్రమణలకు కూడా గురవడానికి వీల్లేదు. గురైతే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాను. మాకు యాక్ట్ ఏదైతే ఉందో 2018 యాక్ట్, ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏమైతే శిక్ష చేయాలో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు కూడా చెప్పాము. దానికి వాళ్ళు కూడా మాకు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏడుల బయ్యారం క్రాస్ రోడ్లో రోడ్లు అటు 24 చేశారు సార్. ఓకే, క్రాస్ రోడ్లో అది అభినందనీయదగ్గ విషయమే. కానీ అయినా ట్రాఫిక్ సమస్య అక్కడ తగ్గినట్టు అనిపించట్లేదు సార్. రోడ్డు దాకా వెహికల్స్ పెడుతున్నారు. ఇంకా మరి పోలీస్ శాఖ నుంచి మీరు సహకారం తీసుకుంటారా? అది మీరు గమనిస్తే అండి, మనం చేయకముందు అంటే మనం ఎక్స్టెన్షన్ చేయకముందు ఉన్న బయ్యారం క్రాస్ రోడ్డు, ఇప్పుడు ఉన్న బయ్యారం క్రాస్ రోడ్డు మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. మీకు రోడ్డు పక్కన అటుపక్క ఇటుపక్క వందల 2 వీలర్స్ పార్క్ చేస్తున్నారు రోడ్డు కానుకొని. అది పోలీసు వారి సహకారం తీసుకుని అది చర్యలు చేపట్టాలండి. పోలీసు వారు కనుక దాని మీద ఒకసారి దృష్టి పెడితే బయ్యారం క్రాస్ రోడ్డు అనేది చాలా ఉత్తమంగా అద్భుతంగా ఉంటుంది. దీని విషయంలో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మాకు ఒక ప్లాన్ ఉందండి. అది ఏంటంటే అది బీటీపీఎస్ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. బీటీపీఎస్ బయ్యారంలో కొంత భాగం ఉన్నది. మొదటి ప్రాధాన్యత క్రమంలో ఈ బయ్యారం క్రాస్ రోడ్డుకి నిధులు తీసుకొని వచ్చి రోడ్డుకి ఇరువైపులా కూడా డ్రైన్ వరకు సీసీ పేమెంట్ కానీ లేదంటే పిక్స్తో కానీ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూద్దామనే ఆలోచనలో ఉన్నామండి. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. సానుకూలంగా స్పందించారు. R&B ఎస్సీ గారితో కూడా సార్ మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారు ఎస్టిమేట్ల తయారు దశలో ఉన్నాయండి. ఎస్టిమేట్లు తయారు చేసిన వెంటనే BTPSCతో మాట్లాడతానన్నారు ఎమ్మెల్యే గారు. మాట్లాడి దానికి నిధులు తీసుకొస్తే అది చిరకాల వాంఛ ప్రజలకి. అట్లనే బయ్యారం క్రాస్ రోడ్లో ట్యాంక్ కూడా పెట్టాము. జలజీవన్ మిషన్లో వాటర్ ట్యాంక్ ప్రపోజల్ పెట్టాము. అది కూడా ఎస్టిమేట్లు ENC గారి దగ్గరికి DE గారు తీసుకెళ్లారు. అది కూడా మంజూరు అవుతుంది. అది మంజూరు అయితే బయ్యారం క్రాస్ రోడ్లో ప్రయాణస్తులకు కానివ్వండి, అక్కడ ఉన్న షాపుల వాళ్ళకి కానివ్వండి, షాపులకు వచ్చే ప్రజలకు కానివ్వండి తాగునీరు సౌకర్యం బాగుంటుంది సార్. రెండో విషయం సార్, ఏడుల బయ్యారం క్రాస్ రోడ్లో మరుగుదొడ్డి సమస్య తీవ్రంగా ఉంది. మరుగుదొడ్లు ఇవ్వని ఒక బాగా వేధిస్తుంది సార్. అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అంటే నిరంతరం మీరు తిరుగుతున్నారు, అట్లా అధికారులు తిరుగుతున్నారు, ప్రజలు కూడా. మరి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి? వాస్తవంగా బయ్యారం క్రాస్ రోడ్డు రోజులు గడుస్తున్న కొద్దీ రద్దీ ప్రాంతం అయిందండి. అక్కడ బహిరంగ మూత్రశాలలు కానీ బహిరంగ మరుగుదొడ్లు అంటే టాయిలెట్స్ కట్టించి దాని మెయింటెనెన్స్ చూసుకుంటూ పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు అంచనాలు తయారు చేయమని అంటే 15 లక్షలకు అంచనాలు కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారికి అందించడం జరిగింది. వర్క్ మంజూరు కాగానే వాటిని కూడా మేము టాయిలెట్స్ని కూడా పబ్లిక్ టాయిలెట్స్ని కూడా మంజూరు చేయించేసి కట్టించడం జరుగుతుంది. ఇప్పుడు రెండో విషయం సార్, ఏడుల బయ్యారం క్రాస్ రోడ్లో 2 పక్కల రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అది ఇందాక అభినందనీయం ఇందాక చెప్పినాం మేము ఆల్రెడీ. రెండో విషయం ఏంటంటే మొక్కల పెంపకం కూడా అంతే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అక్కడ మొక్కలు లేకపోవడం వల్ల అసలు ఎక్కడ డ్రైనేజ్ ఉందో అర్థం కావట్లేదు. మీరు డ్రైనేజ్ హెడ్జిలోనూ డ్రైనేజ్ కవతలో మొక్కలు నాటడం వల్ల కొంచెం ప్రజలకు కూడా ఒక ఆహ్లాదకర వాతావరణం కనిపించే అవకాశం ఉంది సార్. ఆ చర్యలు ఆ పరంగా చర్యలు చేపడుతున్నారా? వాస్తవంగా ఏంటంటే అది కొద్దిగా డోజర్తో మొత్తం కూడా లెవెల్ చేయించే పని పెండింగ్లో ఉందండి. అది డోజర్తో మొత్తం కూడా రోడ్డుకి ఇరువైపులా లెవెల్ చేయించేసి దానికి మేము ఈ వర్షాకాలం బురద కాకుండా క్రషర్ డస్ట్ తెప్పించాము. ఆ క్రషర్ డస్ట్ పరిచిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటదామనే కార్యక్రమం ఉన్నది. అందువల్లనే అది పెండింగ్ ఉందండి. ఈలోపు మాకు ఎలక్షన్స్ హడావుడి కూడా అయింది. అందువల్ల దానికి లేట్ అవుతుంది. మొక్కలైతే ఖచ్చితంగా నాటుతామండి. మేము దుగ్గినేపల్లి నర్సరీలో కూడా ఫారెస్ట్ నర్సరీలో తీసుకొచ్చాము. వాళ్ళు కూడా సుముఖంగా తీసుకెళ్ళమన్నారు. అది తీసుకొచ్చి నాటే కార్యక్రమం అయితే మేము స్టార్ట్ చేస్తాం.
కొంచెం అక్కడ ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే సార్, కరెంటు వైర్లు వస్తాయి పైన. అవును. వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ ఎత్తులో పెరిగే మొక్కలు వేస్తే ఉపయోగం ఉంటుంది సార్. అంటే బాదం కానీ కబంద లాంటి మొక్కలు వేస్తే ఆ టైప్ మొక్కలను పెంచే ప్రయత్నం చేస్తున్నారా సార్? బాదం వేద్దామని, బాదం అంటే నీడకు కూడా మంచిగా ఉంటుందండి, ఎక్కువ ఎత్తు పెరగదు, కరెంటు వైర్లు దాకా ఉండదు, అవి కొమ్మలు కూడా మంచిగా విస్తరిస్తాయి కాబట్టి ప్రజలకు నీడ కూడా మంచిగా ఉంటుంది. దాన్ని వేద్దామనే ఆలోచనలోనే ఉన్నాం. థ్యాంక్ యూ సార్.